సో ప్రజెంట్గా ఒక కరెక్షన్ అయితే చూసామండి, ఒక చిన్ని కరెక్షన్. 1,02,500 రూపాయలు 24 క్యారెట్ల బంగారం నుంచి మళ్ళీ 98,000 రూపాయలకు 24 క్యారెట్ బంగారం రావడం జరిగింది. సో ఈ కరెక్షన్ చూసాం. ఈ కరెక్షన్ ఇంకా ముందుకు వెళ్తుందా ఆర్ టెంపరరీ కరెక్షనా, మళ్ళీ ముందుకు పాజిటివ్ వెళ్తుందా అని చాలామందికి సందేహాలు ఉన్నాయి. సో ఖచ్చితంగా దిస్ నాట్ ఎ పర్మనెంట్ ఆర్ డీప్ కరెక్షన్ అండి. ఇది స్మాల్ కరెక్షన్. తప్పకుండా అగైన్ వీ కెన్ సీ ఎ లిటిల్ పాజిటివ్ ట్రెండ్ అని చెప్పాలి. బికాస్ ద వే ది ఇంటర్నేషనల్ గ్లోబలీ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఆర్ నాట్ దట్ గ్రేట్ ఆర్ నాట్ దట్ ఫేవరబుల్ ఫర్ ద బిజినెస్ ఫెటర్నిటీ. సో ఎప్పుడైతే గ్లోబల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా థింగ్స్ ఆర్ ఇన్ అ వెరీ మచ్ పీస్, తప్పకుండా మెటల్ ప్రైస్ అనేది తగ్గే అవకాశాలు అయితే ఉన్నాయి. బట్ షార్ట్ టర్మ్ మాత్రం లిటిల్ హయ్యర్ ఉంటుంది. మేబీ లేటర్ ఖచ్చితంగా వెన్ థింగ్స్ ఆర్ సెటిల్డ్ ఇన్ ద గ్లోబలీ తప్పకుండా వీ కెన్ సీ ఏ కరెక్షన్ అండి. అంటే ఈ ట్రేడ్ వార్ ఈజీగా చెప్పాలి అంటే యుఎస్ ఎలక్షన్స్ అప్పుడే గ్లోబల్ అంతా కూడా వెయిట్ అండ్ వాచ్ చేశారు గోల్డ్ వైపు, గోల్డ్ కొనడం స్టార్ట్ చేయాలా వద్దా అనేది. సో వన్స్ ద ట్రంప్ హ్యాస్ కమ్, సో అందరు అనుకున్నారు గోల్డ్ నెగిటివ్ అవుతుంది బికాస్ పీపుల్ విల్ హ్యావ్ ఎ ట్రస్ట్ ఆన్ ద డాలర్. బట్ డాలర్ పైన డిస్ట్రస్ట్ అనేది బిగ్ ఇంపాక్ట్. సో దీంట్లో సెంట్రల్ బ్యాంక్స్ కానివ్వండి, డిఫరెంట్ నేషన్స్ స్టార్టెడ్ పుల్లింగ్ గోల్డ్. సో వాళ్ళ రిజర్వ్స్ పెంచుకున్నారు టు మేక్ షూర్ దే ఆర్ మెయింటైనింగ్ ద స్టాండర్డ్ ఆఫ్ ద కరెన్సీ. వాళ్ళ ఎకానమిక్ గ్రోత్కి ఇబ్బంది ఉండవద్దు అని చెప్పి డాలర్స్ ఎగ్జిట్ చేసి ద పుల్లింగ్ అప్ గోల్డ్. అండ్ డాలర్ ఇండెక్స్ కూడా బాగా తగ్గింది, వన్స్ టు ద లోయెస్ట్ లెవెల్కి వచ్చింది. సో దీనివల్ల గోల్డ్కి డిమాండ్ పెరగడంతో గ్లోబల్లీ వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ రైజ్ ఆఫ్ గోల్డ్ ప్రైజెస్. సో నార్మల్గా బంగారం రేట్ అనేది గోల్డ్ స్పాట్లో చూస్తాం, డాలర్స్లో చూస్తాం. $2,600 సుమారుగా నవంబర్ టు డిసెంబర్ మంత్లో ఉండే. సో ఆ బుల్ రన్ అనేది ఏప్రిల్ ఫస్ట్ వీక్ వచ్చేసరికి $3,400 వచ్చింది. ఇంతవరకు హిస్టరీలో ఒక 4 నెలల్లో $800-900 పెరిగిందే లేదు. దిస్ ద ఫస్ట్ టైమ్ ఇన్ హిస్టరీ వేర్ హస్ సీన్ సచ్ ఎ షార్ట్ టైంలో అంత గ్రోత్. సో అందరికీ తెలిసిందే దిస్ ఇస్ నాట్ అన్ ఆర్గానిక్ గ్రోత్. సో ఖచ్చితంగా ఈ ఇంత ఆర్టిఫిషియల్గా పెరిగింది. ఖచ్చితంగా వన్స్ సెటిల్ అయినప్పుడు ఖచ్చితంగా కరెక్షన్ అనేది ఉంటుంది. కానీ మళ్ళీ 70,000కి వస్తుందా అనేది మాత్రం రాని విషయము. 85,000 నుంచి 95,000 మధ్యలో ఒక గోల్డ్ స్టేబుల్గా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. థ్యాంక్ యూ.